హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ప్రజాశక్తి పేపర్‌లో వార్తలను చూద్దాం. పెన్షన్లు తొలగించి మా పొట్టగొట్టొద్దు చంద్రబాబు నాయుడు గారు అని వికలాంగులు, దివ్యాంగులు పాపం రోడ్లెక్కారు. నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు రోడ్లెక్కి మా పొట్టగొట్టొద్దు మహాప్రభు అని వేడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తులో ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకుపోతాం అని చెప్పారు. ఇదేనా వికాసం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే నేను రాజకీయాల్లోకి వచ్చిన ఒక మార్పుని తీసుకురావడానికి, మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టినా నేను చేసే రాజకీయాలు మార్పు కోసం అన్నాడు. ఈరోజు దివ్యాంగులు పాపం రోడ్లెక్కి రోడ్డు పైన డేక్కుంటూ వెళ్తున్నారు. మా బాధ ఎవరు వింటారు, ఎవరు పరిష్కరిస్తారని. ఏం పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా? ఎస్, అనర్హులుంటే తొలగించండి. కానీ అక్కడ అర్హులు అనేది కనపడుతుంది. వాళ్ళు కాళ్ళు లేక చేతులు లేక డేక్కుంటూ వస్తున్నారు. వీల్ చైర్లలో కొంతమంది, డేక్కుంటూ వచ్చేటోళ్ళు కొంతమంది. కళ్ళకు కనపడుతుంది, వినపడుతుంది. మరి ఈ మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాపాలన అందిస్తానా, నేను వికాసం వైపు తీసిపోతున్నానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. కింద అధికారులు నోటీసులు ఇస్తూ ఉంటారు. ఈ నోటీసులు అందుకొని నిన్న మొన్న ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు దివ్యాంగులు. ఏం మాట్లాడకూడదా? ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూర్చుని ఒక సమీక్ష చేయండి. ఎస్, కట్ చేయండి. అనర్హులు ఉంటే కట్ చేయండి. ఏ పద్ధతిలో పోదాం, ఏమవుతుంది, ఏం చేస్తున్నారు ఆఫీసర్లను కింది స్థాయిలో మీరు పరిశీలించుకోరా, చెక్ చేసుకోరా? వాళ్ళు రోడ్లెక్కి మా పొట్టగొట్టొద్దని పొట్టబట్టుకొని ప్రాధేయపడుతున్నారు. రెండు చేతులు ఎట్టి మొక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఇప్పుడు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు స్పందించి అవసరమైతే అర్జెంట్ రివ్యూ మీటింగ్ పెట్టండి. ఏ రకమైన నోటీసులు ఎవరికి ఇస్తున్నారు, కనీసం నోటీస్ ఇచ్చే ముందు చూసుకోండి అని అడగరు. ఎందుకు అడగరు? ఈ ఆదేశాలు వచ్చిందే పైన ప్రభుత్వం నుంచి వచ్చినాయి. 2000 ఉన్న పెన్షన్ 3000 ఉన్న పెన్షన్ ఒక 1000 పెంచి 4000 చేసాం. ఆ 1000 పెంచిన మనం ఇప్పుడు తగ్గించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నట్టుంది. పెట్టుకున్నారు. అనర్హుల్ని తొలగించండి. పాపం అర్హుల్ని రోడ్లెక్కించి వాళ్ళు రోడ్లపైన తిరిగే పరిస్థితి, రోడ్లపైన ఉద్యమాలు చేసే పరిస్థితి తీసుకురావద్దు. అత్యంత దయనీయమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా ఎవరి కోసం ఉంటుంది? అట్టడుగున ఉన్న వాళ్ళని ఒక చేయి పట్టుకొని పైకి లాగటానికి ఉండాలి తప్ప, రెండు కాళ్ళు రెండు చేతులు లేని వాళ్ళని ఇంకా కింద అనగదొక్కే కార్యక్రమం చేయమాకండి. వాళ్ళు అడుగుతున్నారు పాపం. ఇక్కడ చూడండి క్లియర్గా, కాలు లేదు పాపం, కర్ర మీద నిలబడ్డు. ఇక్కడ వీల్ చైర్లో ఎక్కడికక్కడికే 3 వీలరు బైక్ పైన అనర్హుల పేరుతో అసలైన వికలాంగుల పెన్షన్లు తొలగించి తమ పొట్టగొట్టొద్దని వికలాంగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల స్లాబులో మార్పులు చేసి తక్కువ పెన్షన్ వచ్చే స్లాబుకు తమను పరిమితం చేయడంపై కన్నీటి పర్యంతమయ్యారు. కొద్ది రోజులుగా వికలాంగుల పెన్షన్లు రద్దు చేస్తున్నట్టు పేర్కొంటూ ప్రభుత్వం నుంచి అందుతున్న నోటీసులపై వారంతా సోమవారం ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఇతర వికలాంగుల సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ నిరసనను, బాధను వ్యక్తపరిచారు. అన్ని అర్హతలు ఉండి పెన్షన్లు కోల్పోయిన వారు, వారి కుటుంబీకులు తరలి వచ్చి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపారు. వీల్ చైర్లకు, మంచాలకు పరిమితమైన వారి పెన్షన్లు సైతం చంద్రబాబు ప్రభుత్వం ఆపేసిందంటూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. పెన్షను రద్దు నోటీసులతో తమ సహచరులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నిన్న విశాఖపట్నం కలెక్టరేట్ ముందు, ఒక్క విశాఖపట్నం కాదు, రాష్ట్రంలో 26 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఇదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కన్ను తెరవాల, పవన్ కళ్యాణ్ గారు మనసు పెట్టాల. చాలా దారుణమైన విషయం. అసలు వాళ్ళకు నోటీస్ ఇవ్వటం ఏంది? ఎంత ఆవేదన క్లియర్గా తెలుస్తుంది. సర్టిఫికేట్లు ఉన్నాయి, కళ్ళకు కనపడుతుంది. ఏ సర్టిఫికేట్ లేకపోయినా వాళ్ళకు నోటీస్ ఇచ్చి నువ్వు అనర్హుడా కాదా చూసుకో అంటే ఇచ్చిన నోటీసే అర్థం పర్థం లేని, అవగాహన లేని కక్ష సాధింపు నోటీసు. దీనిపైన ఈరోజు సాక్షి పేపర్ కూడా ఏమిటి కక్ష సాధింపు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళని తొలగించాలని కక్ష సాధింపు ఉంటే వైఎస్ఆర్సీపీ మీరు చూసుకోండి. మీకు వాళ్ళకి సంబంధించిన విషయం రాజకీయం.
కానీ మీ రెండు పార్టీల రాజకీయాన్ని దివ్యాంగులపైన వికలాంగులపైన చూపించి పాపం మూటగట్టుకోవద్దు, వాళ్ళ పొట్ట కొట్టవద్దు. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన రివ్యూ చేయాలి. తక్షణమే ఈ నోటీసుల కార్యక్రమాన్ని ఆపించండి. అనర్హులుంటే ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవ్వండి. పగడ్బందీగా విచారణ చేసి పక్కాగా అనర్హుడు అంటే ఇవ్వండి, నోటీస్ తీసేయండి అవసరమైతే, తప్పులేదు. కానీ అర్హులకు కూడా ఇచ్చుకుంటా 2 కాళ్ళు లేక వీల్ చైర్లో వచ్చేవాళ్ళు, 2 చేతులు లేనివాళ్ళు, కళ్ళు లేనివాళ్ళు, రకరకాల బాధలతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మోగోళ్ళకి వీళ్ళకి అందరికీ మీరు నోటీసులు ఇచ్చి నువ్వు అనర్హుడువా కాదా అర్హుడువా కాదా తెలుసుకో అంటే ఇంకా తేల్చేదే ఉంది. అంటే మీరు ఒక రకంగా అవమానించట్లా. మీరు ఒక దివ్యాంగుడికి సర్టిఫికేట్ ఉండి పెన్షన్ వస్తుంది, ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తికి నువ్వు అర్హుడు కాదు అని అవమానించినట్టు కదా. అటు దీన్ని తక్షణమే ఆపాలి, ఆపి వాళ్ళకు మెయిల్ చేయాలి. రైట్, ఇది ఒక వార్త. రైట్, దిశ పేపర్ చూద్దాం. అది వైసీపీ పాపమే, వారి వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది, పోలవరంపై అంబటి సవాల్ సిగ్గుచేటు, మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్, కొనసాగుతున్న టీడీపీ వైసీపీ మాటల యుద్ధం. పోలవరం ప్రాజెక్టు పైన 2014-2019 మధ్యలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది వాస్తవంగా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిస్తామన్నది. 2014 నుంచి 2016 వరకు 2 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేసిండు. దేనికోసం చేసిండు యుద్ధం? మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం పోలవరాన్ని కట్టి మీరే నిర్మించి ఇవ్వండి అని ఫైట్ చేయలే. మీరు కాదు నేను నిర్మిస్తా, మీరొద్దు నేను నిర్మిస్తా, నా కాంట్రాక్టర్లను పెట్టుకుంటా, నా అండర్లో జరగాలని చెప్పి యుద్ధం చేసిండు. యుద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఏం చేసిందంటే, ఎస్ మీరు పదే అడుగుతున్నారు కదా, మీ మద్దతుతో ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ఆ రోజు ఆయనకి ఇచ్చారు. ఆయన దేనికోసం ఆ పోరాటం? ఏదో ప్రాజెక్టు నిర్మించి ఉద్ధరించడానికి కాదు, కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పుడు ఆ విమర్శలు ఎవరు చేయలే, మనం చేయలే. అమిత్ షా గారు, మోడీ గారు 2018లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత గుంటూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద బహిరంగ సభ పెట్టి పోలవరాన్ని ఏటీఎంలాగా మార్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారని విమర్శించారు. ఆ ఏటీఎంలకి మార్చిన పోలవరంలో కేంద్రం నిర్మిస్తానన్న పోలవరాన్ని నేనే నిర్మిస్తానని తీసుకున్న పోలవరంలో డయాఫ్రామ్ వాల్ కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో. ఆ డయాఫ్రామ్ వాల్ ఒక్క వానకే కొట్టబోయింది. ఒక్క గట్టి వాన వస్తే, వరద వస్తే కొట్టబోయింది. కొన్ని దశాబ్దాలు శతాబ్దం పాటు ఉండాల్సిన ప్రాజెక్టుకి సంబంధించిన డయాఫ్రామ్ వాల్ ఒక్క వర్షానికే కొట్టకపోతే 484 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు. దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శల్ని పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కొత్త డయాఫ్రామ్ వాల్ కొత్త కార్యక్రమం చేశారు, ఇప్పుడు నడుస్తుంది. అంటే 2014-19 మధ్యలో కట్టిన డయాఫ్రామ్ వాల్ కొట్టకపోవడానికి వైసీపీ పాపమే అంటున్నారు. ఎట్లయితే వైసీపీ పాపం? వైసీపీ నిర్మించిందా, కాంట్రాక్టర్ వైసీపీయా అనేది మరి చెప్పాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిమ్మల రామానాయుడు గారు చెప్తుండు, పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. సీఎం చంద్రబాబు దుర్మార్గం వల్లే పోలవరం సంక్షోభంలో పడిందని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల ఆరోపించారు. సీఎం చంద్రబాబు మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరంపై చర్చకు పిలిస్తే సిద్ధమేనని అన్నారు. దీనిపై మంత్రి నిమ్మల స్పందించారు. పోలవరంపై అంబటి సవాల్ సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అంబటికి పోలవరం గురించి అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం పాపం వల్లే డయాఫ్రామ్ వాల్ కొట్టకపోయిందని విమర్శించారు. పోలవరంపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని మరో మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుపై చర్యలకు సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వరద వచ్చి కొట్టకపోయింది కాబట్టి ఏం చేయాలి వైసీపీ ప్రభుత్వం అంటే? ఇప్పుడు వైసీపీ ఏదైనా కట్టింది ఉంటుంది. వైసీపీ నేను ఏదో కుప్పంలో కృష్ణా నీళ్ళు తెచ్చిన దానికి గేట్లు పెట్టారు, అదంతా అబద్ధం అన్నారు. ఇప్పుడు ఆ గేటు ఇంకోటి కొట్టకపోయింది అనుకో, ఎవరు కారణం అవుతారు? తెలుగుదేశం పార్టీ కారణం అయితే, లేదా వైసీపీ హయాంలో ఏదైనా నిర్మించింది ఇప్పుడు కొట్టకపోయింది అనుకో, కొట్టకపోవడం కోలటం జరిగితే ఎవరు కారణం అవుతారు? దానికి కారణం ఎవరు?
అప్పుడున్న ప్రభుత్వం కదా, ఇప్పుడున్న తెలుగుదేశం కాదు కదా. అట్లే తెలుగుదేశం పార్టీ నిర్మించిన ప్రాజెక్టు డయాఫ్రమ్ వాలు వైసీపీ ప్రభుత్వంలో కొట్టకపోయేదానికి వరదకు అడ్డం పడతారా ప్రభుత్వం? మీరు నిర్మించేటప్పుడు నాణ్యతతో నిర్మించాలి కదా అనేది నీటి రంగ నిపుణులు మాట్లాడుకుంటుంది, ప్రజలు మాట్లాడుకుంటుంది. మొత్తం మీద ఈ డయాఫ్రమ్ వాలు ఒక బాధ అయితే, పోలవరం నిర్వాసితులు పాపం 1200 కుటుంబాలు ఈ రోజు కూడా వాళ్ళకి పరిహారం రాలే. వాళ్ళు 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పరిహారం రావట్లే. వాళ్ళను కూడా పరిశీలించాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ పాపమో పుణ్యమో తర్వాత సంగతి, కానీ అదైతే చూడండి. ఫ్రీ గణేష్ వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్తు. ఐటీ మంత్రి నారా లోకేష్ గారి చొరవతోని వినాయక చవితి సందర్భంగా వినాయకుడు విగ్రహాలు పెట్టే మండపాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కరెంటు సరఫరా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారట. దీనిపైన నిన్న ప్రకటన చేశారు. అంటే నారా లోకేష్ గారు చొరవ తీసుకుండా అనేది మీడియా చెబుతుంది. సరే, నారా లోకేష్ గారు చొరవ తీసుకుంటే కాందంటూ ఉండదు. ఎందుకంటే ఆయన షాడో ముఖ్యమంత్రి లెక్క వ్యవహరిస్తాడు. ఆయన మాటకు ఎదురు లేదు ప్రభుత్వంలో. కాబట్టి చొరవ తీసుకుంటే సంతోషం. గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చారు. అదేవిధంగా నారా లోకేష్ గారు ఇంకో వేరే విషయాల్లో కూడా ఇదే చొరవ చూపాలి. ఈరోజు దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు తొలగిస్తామని నోటీసులు ఇచ్చి వాళ్ళ గుండెపోట్లకి, వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతుంది ప్రభుత్వం, అధికార యంత్రాంగం వ్యవహార శైలి. దానిపైన కూడా స్పందించండి. నోటీసులు ఇవ్వద్దు, తరువుగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవ్వండి అని చెప్పించండి. అనేక విషయాలు ఉన్నాయి మీరు స్పందించండి. ఇది ఫ్రీ గణేష్ అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, నాలాంటి కూతురు ఏ తండ్రికి ఉండకూడదు అని చెప్పి ఒక కూతురు తండ్రికి నోట్ రాసింది, ఒక లెటరు, సూసైడ్ నోటు. తెలంగాణలో ఖమ్మం జిల్లా తిరుమలాపురం మండలం అమ్మాయి విశాఖపట్నానికి చెందిన నరేష్ అనే వ్యక్తిని లవ్ చేసిందట. అంటే ఆల్రెడీ పెళ్ళి అయినోడు, చెప్పలే, మోసం చేసిండు. లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అని విశాఖపట్నం తీసుకుపోయి లాడ్జీలో ఉంచిండట. 15 రోజుల తర్వాత లాడ్జీలను వదిలేసి వెళ్ళిపోయిండట. వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు, స్పందించట్లే. అప్పుడు అర్థమైంది ఆమెకి, నేను తల్లిదండ్రులు మోసం చేసి వచ్చి ఎంత మోసపోయినా, ఎంత పాపం చేసినా అనేది. అందుకే నాలాంటి కూతురు ఏ తండ్రికి ఉండకూడదు అంటుంది అని చనిపోయింది పాపం. లాడ్జీలోనే ఆత్మహత్య చేసుకుంది. కానీ ఇట్లాంటి లవ్, ఇట్లాంటి ఎపిసోడ్లో తండ్రులను తల్లిదండ్రులు మోసం చేసి పోయిన తర్వాత చేసిన రోజులు ఎంజాయ్ చేసి తర్వాత అడ్డం తిరిగినప్పుడు ఇట్లాంటి లెటర్లు రాసే బదులు కొంచెం విజ్ఞతతో ఆలోచిస్తే, నిన్ను కన్న తల్లిదండ్రులు నీ మంచిగా కోరుకుంటారు కానీ చెడు కోరుకోరుగా. ఎవడో ముక్కు ముఖం తెల్లనోడు వస్తే వాడు ట్రైన్ ఎక్కిపోయి విశాఖపట్నం లాడ్జీలో ఉండి లాడ్జీలో వదిలేసిపోయిన తర్వాత నాలాంటి కూతురు తండ్రికి ఉండకూడదని నువ్వు లెటర్ రాసినావు. మళ్ళీ ఇప్పుడు సఫర్ అయ్యేదోరు? వాడుకొని వదిలేసిన నరేష్ సఫర్గాడు. మళ్ళీ నిన్ను కన్న తల్లిదండ్రులే కన్న బిడ్డ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి ఆ కడుపు కోత, వాళ్ళ జీవితం భూమి మీద ఉన్న రోజులు ఆ కడుపు కోత మిగిలిచిపోతుంది. కాబట్టి యువత, అమ్మాయిలు ప్రధానంగా ఆలోచించాలి. తల్లిదండ్రులకి కోత మిగిలించొద్దు, తల్లిదండ్రులు మోసం చేయొద్దు. తల్లిదండ్రులని మోసం చేసి మీరు పోతే మీరేం బతికి బట్టగట్టేది ఉండదు, బాగుపడేది ఉండదు. చేయండి, లవ్ చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, అది వేరే విషయం. కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి. ఒప్పించే సిచ్యువేషన్ ఉందా లేదా, మనం ఉన్న పరిస్థితి ఏంది, మన కుటుంబం ఏంది అనేది ఆలోచించుకోవాలి. ఇది సినిమా కాదు, జీవితం. సినిమాల్లో జరుగుతాయి, లవ్ చేసినట్టు ఉంటుంది, అదంతా క్రియేటెడ్ కాబట్టి జరిగిద్ది. ఇది సినిమా లెక్క ఊహించుకొని, సినిమాలో జరిగింది కాబట్టి నాకు కూడా జరిగిద్ది, నేను పోతా పెళ్లి చేసుకుంటా, వాళ్ళే చేస్తారు, అంతా అయిద్ది, ఇది సినిమాల లెక్కనే మంచిగా రంగుల కళ్ళ లెక్క ఉంటుందంటే అది రంగుల ప్రపంచం, ఇది రియల్ ప్రపంచం. అంటే ఈ పాపం చనిపోయింది అమ్మాయి. చనిపోతూ తల్లికి తండ్రికి కడుపు కోత మిగిలిచింది. అల్టిమేట్గా వాడుకున్నాడు బాగానే ఉంటాడు, కాకపోతే వాడు జైలుకి పోతే పోవచ్చు. అల్టిమేట్గా కడుపు కోత, వాళ్ళు బతికున్న రోజులు కడుపు కోత మిగిలిచింది ఈ బిడ్డ. ఇట్లాంటివి చేయకుండా ఉండాలి. భవిష్యత్తులో ఇప్పటికైనా మిమ్మల్ని చదివించడానికో కాలేజీకి పంపిస్తే మీరు ఇట్లాంటివి చేసి వాళ్ళకి కడుపు కోత మిగిలిచి వాళ్ళకి మనోవేదన గురి చేస్తే ఇక చావు దాకా తెచ్చుకుంటారు. విశాఖపట్నంలో నిన్న ప్రేమ పేరుతో తీసుకొచ్చి లాడ్జీలో వదిలేసిండట ప్రియుడు. సారీ నాన్న అంటూ లేఖ రాసి యువతి సూసైడ్, నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించును అని చెప్పింది. రాష్ట్రంలో యూరియా కొరత లేదట. మరి వాళ్ళంతా ఏంటికున్నట్టు తిన్నది అరక్క రోడ్ల మీదకి వచ్చారు రైతులు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు,
మీరు అసలు ఏది మాట్లాడకుండానే ఉండండి దయచేసి. పాపం వాళ్ళు ఎందుకు అవమానిస్తారు? రైతులు ఈరోజు రైతులు పొలాల్లో ఉండాల్సిన రైతులు షాపుల ముందు, సొసైటీ భవనాల ముందు క్యూ కట్టారు. సొమ్మసిల్లి పడిపోతున్నారు, గుండెపోట్లు వస్తున్నాయి. అంటే ఎవరిని అవమానిస్తున్నారు మీరు? మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి యూరియా కొరతే లేదంటే మరి ఏముంది యూరియా కొరత లేక? వాళ్ళు దేనికోసం రైతులు క్యూ కట్టింది? ఏమైనా బహుమతులు ఇస్తారా మీరు? ఏం బహుమతులు ఇస్తుంది ప్రభుత్వం? సిగ్గు ఉండాలి కొంచెం అన్న. యూరియా కొరత లేదా? యూరియా కొరత 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనపడుతుంది. రోజు పేపర్లో, టీవీల్లో వీడియోలు వస్తున్నాయి. కొన్ని గంటల పాటు తెల్లవారుజామున పోయి లైన్లో నిలబడ్డా కానీ నైట్కి ఒక బస్తా యూరియా రాని పరిస్థితి స్పష్టంగా కనపడుతుంటే మీరు అసమర్థులుగా ఉండి మీ అసమర్థ పరిపాలన బయటపడకుండా ఉండడం కోసం యూరియా కొరతే లేదంటాడు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ప్రస్తుతం 6.48 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని వెల్లడి. ఈ 6 లక్షల టన్నులు 3 ఈ టన్నులతో వాళ్ళకి అవసరంలే. ఒక రైతు వచ్చి నాకు యూరియా బస్తా కావాలంటే ఇమీడియట్లీ ఇచ్చే పరిస్థితి ఉందా? ఈ టన్నులు లెక్కలు స్టాకులు వాళ్ళకేం సంబంధం? ఈ ఫిగర్ చెప్తా ఉంటారు, లక్షల టన్నులు ఆ లక్షల టన్నులు, ఈ లక్షల టన్నులు ఆడ స్టాక్ ఉంది. మరి ఎడిపోయింది స్టాకు? ఎస్, వాస్తవం యూరియా కొరత లేదు. మరి సృష్టించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకుల? రైతులు అదే అనుకుంటున్నారు, యూరియా కొరత లేదు, కేంద్రం నుంచి రావాల్సిన యూరియా కరెక్టే వచ్చింది. కృత్రిమమైన కొరత సృష్టించడం కోసం తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని, అధికార పార్టీని అడ్డం పెట్టుకొని, అధికార పార్టీ నాయకులకు సంబంధించిన షాపులలో ఫుల్ స్టాక్ పెట్టి దాన్ని హైడ్ చేశారు అని చెప్తున్నారు. అది బయటికి తీపించండి, కొరత లేదు, కరెక్టే. ఇవ్వండి బద్దలు కొట్టి, తాళాలు బద్దలు కొట్టి మీ తెలుగుదేశం పార్టీ నాయకుల గోడాములలో దాచిపెట్టిన యూరియాని పంచండి ప్రజలకి. అప్పుడు కదా కొరత లేదంటున్నారు. కొరతను సృష్టించారు, వాస్తవం లేదు కొరత. ఇది ఒక వార్త. దిశకు సంబంధించి ఆంధ్రప్రభలో ఇంటికో ఎంటర్ప్రీనర్తో సంపన్న ఆంధ్ర ఆట. ఇంటికో ఎంటర్ప్రీనర్ని తయారు చేస్తారట చంద్రబాబు నాయుడు గారు. మీరు 931 కోట్ల ఆస్తులతోనే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అయ్యారు. మీ కుటుంబ సభ్యులందరికీ మీ మనవడితో సహా ₹1 ఆస్తులు ఉన్నాయి. ఇంటికి ఒక సంపన్న ఆంధ్ర కాదు కానీ ఇంటికి ఒక యూరియా బస్తా ఇప్పించినా చాలంటున్నారు వాళ్ళు. యూరియా బస్తాల కోసమే లైన్లు కట్టే పరిస్థితి. మీరేడు సంపన్న ఆంధ్ర చేస్తారు? యూరియా బస్తాల కోసం రైతులు ఒకవైపు, పెన్షన్లు తొలగిస్తారని వికలాంగులు ఒకవైపు రోడ్లు ఎక్కే పరిస్థితి. వాళ్ళని చూడండి ఫస్ట్. ఎంటర్ప్రీనర్ను చేస్తే చేదురులే కానీ ఏ ఇంటికి అనేది మళ్ళీ దాంట్లో ప్రజల ఇళ్ళ లేదా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళన్నా ఎంటర్ప్రీనర్లు చేసేది, అది ఒక పెద్ద డౌట్. మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందట. టీడీపీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందట. సెప్టెంబర్లో అంటే వచ్చే నెలలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఒక మంత్రి పదవి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఉత్తరాంధ్రకు ఒకటి ఉంది, ఆంధ్రాకు ఒకటి ఉంది. రాయలసీమ ప్రాంతం నుంచి ఒక ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎవరినన్నా ఇస్తారట. రాయలసీమలో వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉన్న పార్టీ, అక్కడ ధీటుగా ఎదుర్కోవాలంటే కేంద్ర మంత్రి పదవి ఉండాలని. ఇప్పుడు ఒక పార్టీని ఇంకో పార్టీ అత్యంత ధీటుగా ఎదుర్కోవాలంటే కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి పదవి ఇచ్చి వదిలేస్తే కాదు. ఆ మంత్రి పనిచేయాలి, ఆ మంత్రి ద్వారా కేంద్రం నుంచి నిధులు రావాలి. ఇప్పుడు ఉన్నారు 2 మంత్రులు, ఏం ఉపయోగం ఉంది? 1-2 ఉపయోగాలు తప్ప. ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు గారు మంత్రి ఉండు, ఉత్తరాంధ్రకు సంబంధించి గుండెకాయ, ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిందా? ఆగలేదు కదా. ఇప్పుడు గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఉండు, మిర్చి రైతులకు న్యాయం జరిగిందా? పొగాకు రైతులకు న్యాయం జరిగిందా? మామిడి రైతులకు న్యాయం జరిగిందా? ఇది కదా చూడాల్సింది. మీ రాజకీయాల కోసమే మంత్రి పదవి ఇస్తే కుదరదు. ఆ మంత్రి పనిచేయాలి. రాయలసీమలో అద్భుతంగా పనిచేస్తే మీకు వైఎస్ఆర్సీపీని కౌంటర్ టార్గెట్ చేసినట్టు అయితే తప్ప, పని చేయకుండా మంత్రి పదవుల కోసమే మంత్రి పదవి తీసుకొని నోరు మూసుకొని ఉంటే కాదు పనులు. ఇప్పుడున్న 2 మంత్రులతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగలేదు. ఇక్కడ రైతులకు సంబంధించిన అనేక సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన యూరియా కానీ, మామిడి కొనుగోలు కానీ, పొగాకు కానీ, మిర్చికి కానీ సరైన మద్దతు ధర లేదు, రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉన్న మంత్రులతో సరిగ్గా పని చేయకపోయింది. సెప్టెంబర్లో అయితే విస్తరణ ఉందట. ఆ విస్తరణలో మనకి ఒకటి వస్తుందట. వైద్య బీమా 25 లక్షలు, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా అమలు కసరత్తు, మరో 20 లక్షల కుటుంబాలకు వర్తించేలా చర్యలు. వైద్య బీమాని ఎన్టీఆర్ వైద్య బీమా 25 లక్షలతోని కొత్తగా ఇస్తారట. ప్రస్తుతం దీని పరిధిలో 1,43,000 కుటుంబాలు ఉన్నారు. ఇంకొక 20 లక్షల
కుటుంబాలకి ఇచ్చే కార్యక్రమం చేస్తారట. అంటే ఒక స్మార్ట్ కార్డ్ లాంటిది ఇస్తారు. ఆరోగ్యశ్రీ ప్లేస్‌లో తీసుకొస్తారు. అంటే దీన్ని ఏందంటే ఆరోగ్యశ్రీని పక్కకు జరిపే కార్యక్రమం చేస్తారు. చేయండి. కానీ ఆరోగ్యశ్రీ కంటే ఇంకా అద్భుతంగా పనిచేసేటట్టు ఉండాలి గానీ ఏదో కార్డులు ఇచ్చి వదిలేస్తే మళ్ళీ అదే కథ ఇది మొదటి కొద్దీ. ఇది దిశకు సంబంధించి, అది ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్. మానవత్వం లేదా ఏమిటి కక్ష? రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపు అర్జీలు. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు ఓడగొట్టి మా ఉసురు పోసుకుంటారా? ఇది వాళ్ళ పరిస్థితి. ఇగో వీల్ చైర్లలో వీళ్ళకి నిజంగానే వాళ్ళకి నోటీసు రాకపోతే వాళ్ళ పెన్షన్ తొలగిస్తపోతే రోడ్డుకు వస్తారా? ఫ్లెక్సీలు పట్టుకొని హోర్డింగ్లు పట్టుకొని నిలబడతారా వీల్ చైర్లలో? కళ్ళకు కనపడుతుంది కదా. ఆ అధికారులు ఎవరు? అసలు ఆ ఇష్యూ చేసే అధికారులు ఎవరు? వాళ్ళకి తల తోక ఉందా? వాళ్ళకి మైండ్ పనిచేస్తుందా? మానవత్వం లేదా మీకు? ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలేంది, మీరు చేస్తుంది ఏంటి? అనర్హులను తొలగించండి అని జీవో వచ్చి ఉండొచ్చు. మీరు అర్హులకి నోటీసులు ఇచ్చి మీ పెన్షన్ ఎందుకు తొలగించవద్దు అంటే గుండెపోటు రాకపోతే ఏమొస్తాయి? ఆత్మహత్య చేసుకోకపోతే ఏం చేసుకుంటారు? కళ్ళకు కనపడుతుంది 2 కాళ్ళు లేవు 2 చేతులు లేవు అని వీల్ చైర్లలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఎక్కిరించే కార్యక్రమం చేస్తాను, అవమానించే కార్యక్రమం చేస్తాను, మానవత్వం లేని పని చేస్తాను. అటు తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మీటింగ్ అయి దీనిపై రివ్యూ చేయాలి. రివ్యూ చేసి ఎవరైతే ఇట్లాంటి అసంబద్ధ నోటీసులు ఇచ్చారో, మానవత్వం లేని నోటీసులు ఇచ్చారో వాళ్ళని సస్పెండ్ చేయాలి అవసరమైతే. కానీ చేస్తారా? మీరేనా? ఓరల్గా ఒక చెప్తారు, రిటర్న్గా ఒకరు చెప్తారు. ఏదైనా చేయండి, టార్గెట్ మాకు తగ్గించాలి పెన్షన్ అని చెప్పారు, వాళ్ళు తగ్గిస్తారు. పాపం మానవత్వం లేదా ఏమిటి కక్ష అంటే, మానవత్వం ఉంటే నోటీసులు ఎందుకు వస్తాయి? రావు కదా. మానవత్వం లేనప్పుడే, మనుషులు కానప్పుడే నోటీసులు వస్తాయి. కాళ్ళు చేతులు లేవు అయినా పెన్షన్ ఆపేశారు. ఇక ఈయనకు 2 చేతులు లేవు 2 కాళ్ళు లేవు. ఇక మళ్ళీ దీనికే రేపు ఆంధ్రజ్యోతి ఎత్తే ఈయనకు కాళ్ళు ఉన్నాయి, ఈయనకు చేతి ఉంది, మేము చూసి వచ్చినాం, మనకి అసలు మానవత్వం లేదు. ఆ పేపర్ ఏం పేపరో కానీ. అరే 2 కాళ్ళు 2 చేతులు లేని పెన్షన్ తీసేస్తే దాని గురించి వార్త లేదు ఇవాళ ఆంధ్రజ్యోతిలో. రేపు వార్త లేకపోగా రేపేముంటుందంటే లేదు లేదు ఈయనకు 2 కాళ్ళు 2 చేతులు పెట్టి ఉన్నాయి, లేకుండా చేసి పెట్టారంటారు. ఎంత అవమానిస్తానంటే, అవహేళన చేస్తానంటే, వెక్కిరిస్తుందంటే తెలుగుదేశం పార్టీ మీడియా. ఇక వీళ్ళని చూస్తే ఆవేదన వస్తుంది, కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ ఆవేదనని, వాళ్ళ బాధని గమనించాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. బార్ల లైసెన్సులు సర్కారు దొంగట, ఖజానాను కొట్టి టీడీపీ సిండికేట్కు పెట్టేలా ప్రభుత్వం అడుగులు. మొత్తం 840 బార్లలో ఇప్పటివరకు కేవలం 45 బార్లకే దరఖాస్తులు. బార్ల లైసెన్సులు సర్కారు దొంగట. ఒకవైపు ఏమో వచ్చే పెన్షన్ల మానవత్వం లేకుండా నోటీస్ ఇస్తున్నారు, ఇంకోవైపు తాగండి, తూగండి, ఎంజాయ్ చేయండి, డబ్బులు మాకు కట్టండి ప్రభుత్వానికి అని బార్లు, వైన్స్, బెల్ట్ షాపులకి వాటికి చాలా వ్యూహాత్మకంగా పగడ్బందీగా ప్లానింగ్ ప్రకారం ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి లైసెన్సులు రావాలి, మిగతా వాళ్ళకి రావద్దు, వాళ్ళు బాగుపడాలి, ప్రజలు రక్తాన్ని దాగి వాళ్ళు బతకాలి. ఇక ఇదే 840 షాపులు ఉంటే 45 షాపులకే దరఖాస్తులు వచ్చినట్టు, మిగతా అంతా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇచ్చే కార్యక్రమం. ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏమిటి ఛార్జ్షీటు? ఏమిటి ఛార్జ్షీట్లో ఇన్ని తప్పులా? వివరాలన్నీ అసంపూర్ణం, తప్పుల తడకలు, అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేస్తారో, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ దాఖలు చేయకుండా ఛార్జ్షీట్ ఎలా చెల్లుబాటు అవుతుంది? దారి మళ్ళీ ఆయన చెప్తున్న 3,500 కోట్ల వివరాలు సరిగ్గా ఇవ్వాలి. అసలు జడ్జిని ఏమి కోరుతున్నారో కూడా సరిగ్గా లేదు. మద్యం అక్రమ కేసులో సిట్టు పంతెనపై ఏసీబీ కోర్టు అభ్యంతరం. అధికారుల ముందు 21 అభ్యంతరాలు, మెమోరాండం 3 రోజుల్లో సమాధానాలు తెలపాలని ఆదేశం. ఏమిటి ఛార్జ్షీట్లో ఇన్ని తప్పులు అంటే, ఛార్జ్షీట్ కాదు, అసలు కేసులో తప్పులు ఉన్నాయని అంటున్నారు. కేసు చేయటం కోసం కేసును క్రియేట్ చేశారు. అంటే కొంతమందిని ఆ కేసులో ఇరికించి ఏదో జరిగిందని చెప్పడం కోసం నిజంగా జరిగిందా లేదా అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని కోర్టు నివృత్తి చేసింది. 3,500 కోట్లు మిస్యూజ్ అయినాయి అంటున్నారు, అక్రమం జరిగింది అంటున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు లేదంటున్నారు. జరిగితే కదా ఆధారాలు ఉండటానికి. ఇప్పుడు జరిగితే ఆధారాలు ఉంటాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక పుంకాలు రాసింది. ఇదిగో అక్కడ దొరికినాయి, ఇదిగో ఇక్కడ దొరికినాయి, ఏడు నుంచి బంగారంలో పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు, వేరే దేశాల్లో పెట్టారు పెట్టుబడులను. మరి ఈ ఆధారాలు అని కోర్టు అడిగింది. పుట్టినే 3,500 కోట్లు నోటికి ఎంత వస్తే అంత చెప్పేసి ఆయన తినడు, ఏం తినడు, డాన్కు పోయినాయి, బిగ్ బాస్కు పోయినాయి, ఏ బాస్కు పోయినా ఆధారాలు ఇవి. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది,
ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఆ వివరాలు చెప్పాలిగా. కాగితాలు రాస్తే కుదరదు. కాగితాలలో ఉత్తినే ఈయన తీసుకుండు ఆయన ఇచ్చిండని మీ ఊహాగానాలు రాస్తే కుదరదని కోర్టు ఈ సిట్ వేసిన ఛార్జ్షీట్లో 21 అభ్యంతరాలు చెప్పింది. 2 ఛార్జ్షీట్లు వేశారు. ఈ 2 ఛార్జ్షీట్లు వేసిన రోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో పుంకాలకు వార్తలు రాసి సంబరాలు చేసుకున్నాయి. చివరికి కోర్టు కాడికి పోతే దాంట్లో అన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఏమిటి ఛార్జ్షీట్ అంటే కేసే ఏమిటి కేసు ఛార్జ్షీట్ కాదు, కేసే తప్పు. ఇన్ని తప్పులు అంటే తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి తప్పు అవుతుందని వాళ్ళు వైఎస్ఆర్సీపీ చెప్తుంది. రైట్. యూరియా కోసం అన్నదాతల అగచాట్లు. ఇది ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లా బూర్జా గ్రామం రైతు సేవా కేంద్రంలో. ఇది ఎర్రమనాయుడుగా ఆయన అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలో యూరియా కొరత లేదు అంటుండు. ఇది మీ జిల్లానే, మీ పక్కనూరే అనుకుంటా నాకు తెలిసి. ఇది చూడండి, ఈ నిజంగా ఈ ఫోటోవా లేకపోతే సరదా కోసం ఫోటోషూట్ కోసం రైతులు వచ్చి దిగారా అడగండి. కొంచెం మాట్లాడేటప్పుడు అర్థం పర్థం ఉండాలి. మీ జిల్లాలో మీ గ్రామం పక్కనే రోజుల తరబడి ఈ రైతు భరోసా కేంద్రం దగ్గర యూరియా బస్తాల కోసం లైన్ ఉంటే కొరతే లేదంటే ఎవరిని అవమానిస్తారు మీరు? ఎవరిని అవహేళన చేస్తున్నారు? ఈ ఫోటో సాక్షి పేపర్లో వచ్చింది, మిగతా ఏ పేపర్లో రాలే. వస్తే మీరు అసలు యూరియా కొరతే లేదంటే సింపుల్గా కొట్టిపడైతే ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది యూరియా కొరత ఉందా లేదా అనేది. రైట్. ఇది సాక్షి పేపర్ సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్కి 20 ఏళ్ల ఊపిరి, తర్వాత జరిగిన హింసకు రాహుల్ జవాబు ఇవ్వాలట. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సల్వా జూడుమును నిషేధించిండట. దాంట్లో ఆయన ఒక్కళ్ళేడు, బెంచ్లో ఒక 4 జడ్జెస్ ఉన్నారు, 3 వాళ్ళందరి మీద ఎప్పుడు ఎమర్జ్ చేయాల. ఈ జడ్జిమెంట్ వచ్చి కూడా 2011లో వచ్చింది, దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఈ మధ్యలో ఎప్పుడు బీజేపీ నాయకులు కానీ విమర్శించలే. ఇప్పుడు విమర్శిస్తాను, ఎందుకంటే ఆయన ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉండు కాబట్టి ఆయన నక్సలైట్లకి మనిషి అని ఆపాదించే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారు జ్యుడిషియల్ పైన ఒక లిటరల్గా దాడి చేస్తాడు. 2011లో జడ్జిమెంట్ ఇచ్చారు. అసలు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి పైన కామెంట్ చేయడమే కంటెంట్ ఆఫ్ కోర్టు. మరి నేను హోంమంత్రి కాబట్టి నాకు ఏం ఉండదనుకుంటున్నాం, కానీ పదే అంటాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్ల మనిషి, నక్సలైట్లకు అనుకూలమైన తీర్పు ఇచ్చిండని. ఆయన ఇచ్చిన తీర్పులో ఎక్కడ నక్సలైట్లు ఉండాలి, నక్సలిజం మంచిదే అని చెప్పలే. సల్వాజూడు అనే సంస్థని నిషేధించాడు. సల్వాజూడు అనే సంస్థను 2005లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు క్రియేట్ చేసి నక్సలైట్లను ఎదుర్కోవడం కోసం ఆదివాసీ యువతకి ఆర్మ్డ్ ట్రైనింగ్ ఇచ్చి పంపారు. వాళ్ళు నక్సలైట్లని నిర్మూలించడానికి కాకుండా అదే ఆదివాసీల కుటుంబాలపైన పడి హత్యలు చేశారు, దోపిడీలు చేశారు. దానిపైన కొంతమంది కోర్టుకు వచ్చారు. కోర్టుకు వస్తే మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏదో నక్సలైట్ నిర్మిస్తులని మీరు ఒక సంస్థ పెట్టి నక్సలైట్ల కంటే ఎక్కువ అరాచకం చేస్తున్నారు అని చెప్పి నిషేధించింది. కోర్టుకు వస్తే కేసు, లేదా సల్వాజుడి దగ్గరికి సుదర్శన్ రెడ్డో లేదా ఇంకో జడ్జి పోయి మీరు నిషేధిస్తాను అని చెప్పలే. సుమోటో కేసు కాదు అది. కేసు వేశారు, కేసు పైన మెరిట్స్ ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చిండు. దాన్ని ఈరోజు వాడుకుంటున్నారు. దానివలన 20 సంవత్సరాలు వెనక్కిపోయిందట నక్సలిజాన్ని నిర్మూలించడం అని చెప్పి చెప్తున్నాను. అంటే నక్సలైట్లు ఎంత ప్రమాదం, సల్వాజూడం కూడా అంతే ప్రమాదం. సల్వాజూడుని సమర్థిస్తున్నట్టుంది అమిత్ షా. అంటే సల్వాజూడం అనే ఒక సంస్థ పెట్టి ఆదివాసీల్ని చంపేస్తే, దొమ్మిలు చేస్తే, దోపిడీ చేస్తే అద్భుతం అంట అది అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే కేవలం ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి ఉండు కాబట్టి, లేదంటే జడ్జిమెంట్ కరెక్టే అది. మళ్ళీ ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.